శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణశల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 296 అధ్యాయుల వరకు పూర్తి చేశాం. ఈ రోజున 297వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. పరాశర ఉవాచ పితా సఖయో గురవః స్త్రియశ్చ న నిర్గుణానాం హి భవంతి లోకే అనన్యభక్త్యా ప్రియవాదినశ్చ హితాశ్చ వశ్యాశ్చ భవంతి రాజన్. పరాశరుడు చెప్తున్నాడు జనక మహారాజు తోటి, రాజా, లోకంలో గుణహీనులకి స్వార్థం తప్ప తల్లిదండ్రులు, మిత్రులు, గురువులు, స్త్రీలు వీళ్ళ విషయాలు పట్టవు. కానీ స్వామి భక్తులు, మేలు కలిగించే మాటలు పలికేవాళ్ళు, మేలు కోరేవారు, ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళు తల్లిదండ్రుల్ని, మిత్రుల్ని, గురువుల్ని, స్త్రీల్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోరు. పితా పరం దైవతం మానవానాం మాతుర్విశిష్టం పితరం వదంతి జ్ఞానస్య లాభం పరమం వదంతి జితేంద్రియార్థ పరమాప్నువంతి. మానవులకి ముఖ్య దైవం ఎవరయ్యా అంటే తండ్రియే. కొంతమంది అయితే తల్లి కన్నా తండ్రే గొప్పవాడని చెప్తారు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు తండ్రి, తొలి గురువు తండ్రి, అక్షరాభ్యాసం చేసేది తండ్రి. కాబట్టి జ్ఞానం ఇచ్చేవాడు అందరికన్నా గొప్ప అనే విధంగా తల్లి కన్నా తండ్రి గొప్ప అంటారు కొంతమంది. చాలామంది అయితే తల్లే గొప్పదంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ. శ్రోత్రాది ఇంద్రియాలని, శబ్దాది విషయాల్ని ఎవరైతే లోపరుచుకుంటారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. శ్రోత్రాది ఇంద్రియాలంటే ఇంద్రియాల్లో అన్నిటికన్నా పైనుండేది చెవి అన్నమాట. శ్రోత్రాది అంటారు. చెవి, కళ్ళు, ముక్కు, నోరు, చర్మం వీటిల్లో పైనుండేది శ్రోత్రం. కాబట్టి శ్రోత్రాది ఇంద్రియాలు. శబ్దాది విషయాలు, చెవికేమిటి శబ్దం విషయం, కంటికేమిటి చూడటం, ముక్కుకేమిటి వాసన చూడటం కదా, నోటికేమిటి రుచి చూడటం, చర్మానికి ఏంటి ఇంకో చర్మంతో కలవటం. ఈ విషయాలు అంటారు వాటిని. అందువల్ల శ్రోత్రాది ఇంద్రియాలని, శబ్దాది విషయాల్ని ఎవరైతే కంట్రోల్లో ఉంచుకుంటారో, లోపరుచుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా పరమపదాన్ని అంటే మోక్షాన్ని చేరుతారు. మళ్ళీ జనన మరణ సమస్యలు ఉండవు వాళ్ళకి. మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, ఇటువంటి జన్మ నరకం, జరా నరకం ఉంటారు కదా. జన్మ ఎంత నరకమో జరా కూడా అంత నరకం. జరా అంటే ముసలితనం, జన్మ అంటే కడుపులో ఉన్నప్పుడు బిడ్డ ఎన్ని పాట్లు పడతాడో. వాడికి నిజంగా కనుక కడుపులో ఉన్న విషయాలు జ్ఞాపకం వస్తే పుట్టిన తర్వాత ఇంక మళ్ళీ జన్మకు రాను అనుకుంటాడు. అన్ని బాధలు పడతాడు కడుపులో ఉన్నప్పుడు జీవుడు. అందుకోసమే జన్మ నరకం, జరా నరకం. ముసలితనంలో కూడా
అన్నే పాట్లు పడతాడన్నమాట. ఇవి లేకుండా పునరపి జననం పునరపి మరణం లేకుండా మోక్షం పొందాలి అంటే ఈ ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలి, ఇంద్రియాలకు సంబంధించిన విషయాల్ని అదుపులో ఉంచుకోవాలి. రణాచిరే యత్ర శరాగ్ని సంస్తరే నృపాత్మజో ఘాతమవాప్య దహ్యతే ప్రయాతి లోకానమరై సుదుర్లభాన్ నిషేవతే స్వర్గఫలం యథా సుఖం. క్షత్రియ పుత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధరంగంలో గాయపడి ఒకవేళ చనిపోతే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు, అక్కడ ఆనందంగా స్వర్గ సుఖాలు పొందుతాడు. శ్రాంతం భీతం భ్రష్ట శస్త్రం రుదంతం ప్రాంగుఖం పారిబర్హైశ్చహీనం అనుజ్యంతం రోగిణం యాచమానం నవైహింసాద్బల బాలవృద్ధౌ చ రాజన్. యుద్ధరంగంలో ఎప్పుడు కూడా అలసిపోయి ఉన్నవాడిని, భయపడి ఉన్నవాడిని, ఆయుధం వదిలేసిన వాడిని, ఏడ్చేవాడిని, వెన్ను చూపేవాడిని, యుద్ధ సామాగ్రి ఏమీ లేనివాడిని, యుద్ధ ప్రయత్నం విరమించిన వాడిని, రోగిని, ప్రాణదానం చెయ్యమని శరణు వేడిన వాడిని, బాలుణ్ణి, వృద్ధుణ్ణి వధించకూడదు. పారిపక్కై సుసంయుక్తం ఉజతం తుల్యతాంగతం అతిక్రమే తన్ృపతి సంగ్రామే క్షత్రియాత్మజం. యుద్ధ సామాగ్రితో కూడి ఉన్నవాడు, యుద్ధ సన్నద్ధుడు, తనతో సమానుడు అయిన క్షత్రియ పుత్రుని జయించడానికి రాజు తప్పక ప్రయత్నం చేయాలి. తుల్యాదిహవత శ్రేయాన్ విశిష్టాచేతి నిశ్చయ నీనాత్ కాతరాశ్చైవ కృపణాత్ గర్హితోవత. తనతో సమానుడు, తనకన్నా గొప్పవాడు అయిన వీరుని చేతిలో చనిపోవడం శ్రేష్టమని పెద్దలు చెప్తారయ్యా. ఇదంతా జనక మహారాజుకు చెప్తున్నాడు. ఎవరు? పరాశరుడు అంటే వ్యాసుల వారి తండ్రి అన్నమాట. తనకన్నా తక్కువవాడు, భయగ్రస్తుడు, దీనుడు అయిన వారి చేతిలో కలిగే మరణం నింజము అంటారు. పాపాత్ పాప సమాచారాత్ నిహీనాత్ నరాధిప పాప ఏవ వధ ప్రోక్త నరకాయేతి నిశ్చయ. పాపాత్ముడు, పాప కార్యాలు చేసేవాడు, హీనుడు, వీరి చేత కలిగే మరణం పాపకారకమేనని చెబుతారు. అది నరకంలో ప్రవేశిస్తుందని శాస్త్రనియం. న కశ్చిత్రాతి వైరాజన్ దిష్టాంతవశమగతం పావశేషాయుషం ఖ్యాపి కశ్చిన్నైవాపకర్షతి. రాజా, మృత్యువశుడైన వాడిని ఎవ్వడు రక్షించలేడు, ఆయుశేషం గల వాడిని ఎవడూ చంపలేడు. స్నిగ్ధైశ్చ క్రియమాణాని కర్మాణిహ వివర్తయే నివర్తయే హింసాత్మకాని సర్వాణి నా ఆయుర్చేత్ పరాయుష. తనకు ఆప్తులైన వారు హింసాత్మక కర్మలు తన కోసం చేస్తూ ఉంటే వారి పనులు అన్నింటినీ కూడా తాను అడ్డుకోవాలి. ఇతరుల ఆయువుతో తన ఆయువును పెంచుకోవాలి అనుకోకూడదు. అంటే ఇతరుల ప్రాణాలు తీసి తన ప్రాణరక్షణ చేసుకోవాలని ఎప్పుడు కోరుకోకూడదు. గృహస్థానాంతు సర్వేషాం వినాశమభికాంక్షతాం కర్మ చేవ జాతిశ్చ విశేషంతు నిశామయ. మరణించాలి అని కోరుకునే గృహస్థులకి అందరికీ గంగాది పుణ్యనదీ తీరాల్లో పుణ్యకర్మలు చేస్తూ పొందే మృత్యువే సర్వోత్తమము అని పెద్దలు చెప్తారు. అందుకోసమే కాశీలో చనిపోవాలి అనుకుంటారు, పక్కన గంగా ఉన్నది కాబట్టి. ఆయుషీ క్షయమాపన్నే పంచత్వముపగచ్చతి తదాహ్య కారణాద్భవతి కారణైరుపపాదితాం. ఆయు తీరితే మరణం కలుగుతుంది. ఇది నిష్కారణంగానైనా జరగవచ్చు, లేక ఒకప్పుడు అనేక కారణాల వల్ల అయినా జరగవచ్చు. కాబట్టి ఆయుష్ అనేది మన చేతులు లేదు, అది ముందే రాసి పెట్టుంటుంది అని చెప్తున్నారు జనక మహారాజుకి పరాశర మహర్షి. రేపు మనం 12వ శ్లోకాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.